ఒకటి తనివి తీరలేదు సాంగ్ ఒకటి చాలా ఇష్టం. ఏది? ఒకటి అది ఎన్టీ రామారావు కాదనుకుంటా, తనివి తీరలేదు. తను ఎవరో హీరో, నాకు పేరు గుర్తులేదు. ఇంకొకటి ఎన్టీ రామారావు మధురాతి మధురం సాంగ్ చాలా ఇష్టం అతనికి. ఓకే, పాత సినిమాలో సాంగ్స్ ఇష్టం ఆయనకి. ఓన్లీ ఓల్డ్ సాంగ్స్ మాత్రమే వింటారండి. అవి ఇష్టపడిన వాళ్ళు అతనితో ట్రావెల్ చేస్తే చాలా బోర్ అయిపోతారు. అసలు న్యూ సాంగ్స్ ఎప్పుడు కూడా ప్లే చేయరు. ఈ ఈ సాహిత్యాన్ని ఎప్పుడు కూడా ఇష్టపడరు. అంటే అద్దం లేని విధంగా ఉంటుంది, ఆ సాహిత్యం చాలా అర్థవంతంగా ఉంటుంది అని చెప్తారు. ఎక్కువగా ఎన్టీ రామారావు సాంగ్స్ వింటారు. ఆ మధురాత్రి మధురం, కళ్ళలో కళ్ళు పెట్టి చూసే పాటలు రెండు ఇష్టం. ఇంకా తనివి తీరలేదే సాంగ్ చాలా ఇష్టం. తనివి తీరలేదు సాంగ్, ఆ సాంగ్ కానీ ఈ సాంగ్ కానీ ఏదో ఒకటి పాడండి ఒకసారి. మీరు 4 లైన్లు పాడండి మాధురి గారు. ఏమవుతుంది? ప్లీజ్ అండి, ప్లీజ్ అండి. కర్పూర హారతలు అనే సాంగ్ ఇదిగో చాలా మంది అడుగుతున్నారు, చాలా మంది అడుగుతున్నారు ఆ పాట. చూపించండి, అడుగుతున్నారా అసలు ఎవరైనా? మీరు ఒకసారి ఓపెన్ చేసి చూడండి. అదిగో నాకేం కనిపించట్లేదు. ఒక 4 లైన్లు పాడండి చాలు. ఎందుకండి నన్ను ఇబ్బంది? మీ మంచి పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి మీకు. ఒక్క 4 లైన్లు పాడండి చాలు. మీకు నేను పంపిస్తాను అప్పుడు పాడిన పాట. లేదండి, లైవ్ లో పాడి. నేను అదే అడుగుతుంటా. మీరు ఇప్పుడు అవి చూసారు, నిజంగానే మీకు మంచి అద్భుతమైన డాన్సర్ మీరు. ఒకసారి మంచి సింగర్ కూడా కదా, గాత్రం ఏదో వినిపిస్తుంది. అంత మంచి సింగర్, సినిమా పాటలు పాడిన సింగర్ కాదు, ఏదో క్లాసికల్ పాటలు అన్నమాచార్య కీర్తనలు ఏవో పాడతాను గానీ సినిమా పాటలు పాడేంత అంత పెద్ద. అందుకే 4 లైన్లు పాడాను అన్నారు కదా ఆ రోజు డాన్స్ చేస్తూ. అదొక్క పాట పాడండి. చాలా ఇబ్బంది పడుతుంది. చాలా సేపు అయింది మీ ఇంటర్వ్యూ, ఆపేద్దామండి. అదే ఒక్క 4 లైన్లు పాడండి ఒకసారి. మీరు కళ్ళు మూసుకోండి, అది గుర్తు తెచ్చుకోండి. గుర్తు తెచ్చుకోవడం ఏంటంటే అదేదో బర్త్డే, శ్రీన్ గారి బర్త్డే రోజు పాడాను. ఒక్క 4 లైన్లు పాడండి. అంటే మీరు పాట ఎలా పాడతారో వినాలని ఉందని చాలా మంది అడుగుతున్నారు. ఒక్క 4 లైన్లు పాడండి. ఏమండి, మీకు కళలు అంటే ఇష్టమైనప్పుడు ఎవరో సిగ్గుపడరు. ఒక ఆర్టిస్ట్ తన ఆర్ట్ సిగ్గుపడట్లేదండి. ప్రెసెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు ఎవరైనా చూసి అదొక కాంట్రవర్సీ, అదొక ట్రోల్ చేస్తారు. కాంట్రవర్సీ ఏం కాదండి. నిన్నేమో ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చింది, నేను ఈ రోజేమో హాస్పిటల్ డిశ్చార్జ్ అయింది, ఇప్పుడేమో పాటలు పాడుతుందని ఇంక ఇదొక ట్రోలింగ్ భరించాలండి నేను. మేము తర్వాత మ్యూట్ చేస్తాం దాన్ని, ఎందుకంటే పాట పాడిస్తే మాకు కూడా కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. తర్వాత నేను మ్యూట్ చేస్తాను, జస్ట్ ఓన్లీ లైవ్ పాపాస్ కోసం అంతే. తర్వాత అడుగుతున్నారండి. ఇదిగో ఎంతమంది అడుగుతున్నారో చూడండి ఒకసారి. పాడండి మాధురి గారు అని ఎంతమంది అడుగుతున్నారో చూడండి. నాకు పాట గుర్తు కూడా లేదండి, ఆ లిరిక్స్ కూడా గుర్తులేవు. మీకు ఎంత గుర్తుంటే అంతే పాడండి. ఒక్క లైన్ అయినా 2 లైన్లైనా మీకు ఎంత గుర్తుంటే అంత పాడండి. ఏమన్నా పాటకి ఎన్ని కామెంట్స్ పెడతారు? ఏం బెటర్ అండి మాధురి గారు, 2 లైన్లు పాడండి. ఎన్ని ట్రోల్స్ చేస్తారో అండి నా పాటకి, ఇప్పుడు ఎన్ని కామెంట్స్ చేస్తారో. ఏం కాదు, ఏమైనా కామెంట్స్ చేస్తే మీరే బాధ్యత. నా పాటకి ఏమైనా కామెంట్స్ చేస్తే ఓకే, నాదే బాధ్యత. ఒక లైన్ పాడతాను అంతే. 2 లైన్లు పాడండి. 2 లైన్లు. కరిగిపోయాను కర్పూర వీణలా, కలిసిపోయాను నీ వంశధారలా. చాలండి, ఆపేంటి. చాలా బాగా పాడారండి. ఇంకొక కంటిన్యూ చేయండి. ఇంకొక 2 లైన్లు కంటిన్యూ చేయండి. ప్లీజ్ అండి, ప్లీజ్ రిక్వెస్ట్ అండి. ఇంకోసారి మీరు ఎప్పుడు 1-to-1 చేయండి, అప్పుడు నేను కొంచెం రికవర్ అయ్యాక అప్పుడు. ఇంకో 2 లైన్లు కంటిన్యూ చేయండి. ఇంకొక 2 లైన్లు కంటిన్యూ చేయండి ప్లీజ్ అండి. నాకు లిరిక్స్ కూడా గుర్తులేవు. ఓకే, ఏమన్నారు ఆ పాట విన్న తర్వాత? పాట విన్న తర్వాత చాలా బాగా పాడేమన్నారు. ఓకే, తర్వాత ఆయన ఇంకో పాట పాడారా? లేదండి, అతను ఎప్పుడు పాటలు పాడడం, డాన్సులు చేయడం అలాంటివి ఎప్పుడు చేయరు. నాకు అవన్నీ ఇంట్రెస్ట్ కాబట్టి ముందు నుంచి. ఎన్టీఆర్ పాట అదే ఇష్టం అని అన్నారు కదా, ఆ పాట ఏంటది? అంటే స్టేజ్ మీద అలా పాడరు. అంటే ఇప్పుడు జస్ట్ తనకు ఫ్రెండ్లీగా మూవ్ అయ్యే క్యాడర్ ఉంటారు కదా, ఒక 10 మంది కార్యకర్తలు, అలా ఎప్పుడైనా అలా పాడమంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సరదాగా అలా పాడతారు. 2 పాటలు చెప్పారు, ఏంటవి? కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసా ఉంటది కదా మన ఎన్టీఆర్ గారిది పాట, అది బాగా పాడతారు. ఇంకొకటి మధురాతి మధురం, అది పాడండి. ఇంకోటి తనివి తీరలేదు. తనివి తీరలేదు.